ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట వినాలి మనం. దేవుడు మాట ఏదైతే చెప్తున్నాడో బైబిల్లో, ఎలా నడవమని చెప్పాడో, ఏది వద్దని చెప్పాడో వాటన్నిటిని మనం అనుసరించి నడవాలి. అలా నోవహు గారు నడిస్తే తాను, తన భార్య, తన 3 కొడుకులు, 3 కోడళ్ళు ఆ పెద్ద జలప్రలయం నుండి మరి దేవుడు తప్పించేది తెలుసా? మాట విన్నాడు కాబట్టి, ఆజ్ఞను గైకొన్నాడు కాబట్టి మొత్తం ఉబ్బిపోయి చచ్చిపోయారు. ఆ కుటుంబం మాత్రం క్షేమంగా ఉన్నది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది చెప్పండి? మాట వింటే వదులుకుంటాడు దేవుడు? ఎంత ఎంత పెద్ద విపత్తు నుంచైనా సరే తప్పిస్తానికి సమర్థుడు ఆయన. అదే ఈ మానవ ప్రపంచానికి తెలియనటువంటి ఒక రహస్యం ఏంటంటే, దేవుడు మాట వినటానికి సిద్ధపడాలి. కానీ సిద్ధపడితే ఎంత పెద్ద ప్రమాదమైనా సరే నీకు అది బాధగానే ఉండిద్ది, నీకు అది అమ్మో కష్టమే. కానీ దేవుడు చిటికలో తీసేస్తాడు. ఎంత కష్టాన్ని అయినా సరే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మరి నోవహు గారు విన్నాడు కాబట్టి పెద్ద జలప్రలయం నుండి మరి తప్పించాడు. నువ్వు కూడా విను, ఆజ్ఞలు గైకొను. నీకు వచ్చిన ప్రతి బాధ నుండి, ప్రతి సమస్య నుండి ఆయన నిన్ను మరి ఆదుకుంటాడు, కనికరిస్తాడు. ఎందుకంటే అభయం ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నరుడు కాదు. నరుడు ఖచ్చితంగా మాట తప్పుతాడు.